డోపింగ్ లో పట్టుబడిన రెజ్లర్ రీతికా హుడాను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం నుంచి తప్పించగా కాంపౌండ్ ఆర్చర్లకు పర్నీతా కౌర్, అభిషేక్ వర్మను కోర్ గ్రూప్ నకు ప్రమోట్ చేశారు. 2028 లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీని కూడా చేర్చారు. ఈ విభాగంలో భారత్ కు పతకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మొత్తం 8 మంది కాంపౌండ్ ఆర్చర్లకు కోర్ గ్రూప్ లో స్థానం లభించింది. 118 మంది పేర్లతో తాజా జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో 57 మంది సాధారణ, 61 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. జావెలిన్ లో నీరజ్ చోప్రాతో పాటు సచిన్ యాదవ్ కు ఈసారి టాప్స్ లో చోటు దక్కింది. ఆసియా ఛాంపియన్షిప్స్ పతక విజేత హుడా డోపింగ్ లో విఫలం కావడంతో టాప్స్ నుంచి తప్పించినట్లు సాయి అధికారి ఒకరు తెలిపారు. లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీని కూడా చేర్చారు. ఈ విభాగంలో భారత్ కు పతకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మొత్తం 8 మంది కాంపౌండ్ ఆర్చర్లకు కోర్ గ్రూప్ లో స్థానం లభించింది. 118 మంది పేర్లతో తాజా జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో 57 మంది సాధారణ, 61 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. జావెలిన్ లో నీరజ్ చోప్రాతో పాటు సచిన్ యాదవ్ కు ఈసారి టాప్స్ లో చోటు దక్కింది. ఆసియా ఛాంపియన్షిప్స్ పతక విజేత హుడా డోపింగ్ లో విఫలం కావడంతో టాప్స్ నుంచి తప్పించినట్లు సాయి అధికారి ఒకరు తెలిపారు.